హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. మీకు ఏదైనా లభించింది అంటే అది మీ అదృష్టమని మురిసిపోండి. మీరు గతంలో ఊహించిందే మీకు లభించింది. మీరు ఏది ఊహిస్తే అదే మిమ్మల్ని ఆకర్షిస్తుంది. ఒక ఆలోచన పదే పదే ఊహించినప్పుడు అది మీ యొక్క ఇన్నర్ మైండ్ ద్వారా యూనివర్స్కి చేర్చబడుతుంది. కావున మీరు అధిక సంపన్నులు జాబితాతో చేరడానికి ముందు ఊహించండి. మహత్వాలు అందరూ చెప్పేది ఒకటే, అడగండి ఇవ్వబడును. అది మరచిపోయి మనం వాళ్ళని అడగడం మొదలు పెట్టాము. వాళ్ళకి అడిగితేనే అడిగిందే ఇస్తారు. విశ్వాన్ని అడిగితే అనంతంగా ఇస్తుంది. గతంలో చెప్పాను మీ ఇన్నర్ మైండ్తో మాట్లాడమని, దానికి అడగమని. యేసుక్రీస్తు కూడా చెప్పాడు, మీరు అడిగితే ఇవ్వబడను, అది ఏదైనా సరే అని. మీరు అడగకుండా ఏది ఎవరు ఇయ్యరు. అలాగే మీకు ఏమి కావాలో దాన్ని ఊహించండి. పదే పదే మీరు దాన్ని ఊహించినప్పుడు మీ సబ్ కాన్షియస్ మైండ్ తీసుకొని ఇన్నర్ మైండ్ ద్వారా పదే పదే అది వినడం వల్ల అది మీ ముందు ఉంటుంది. విశ్వం ఎలాగైనా సరే మీరు అడిగినవని అనంతంగా ఇస్తుంది. కానీ మీరు చేయాల్సింది ఒక్కటే, మీరు నమ్మకం పెట్టుకొని చేయాలి. ఏదైనా సరే నమ్మకం లేనిది ఏది కాదు. యూనివర్స్ అంటే ఈ భూమి మీద నీకు ఎంత పెద్ద యూనివర్సు అర్థమవుతుంది మీకు. అదృష్టం అని చిన్న చిన్న విషయాలకు కూడా మీరు అదృష్టం అని పోల్చకండి. మీరు ఎంత పెద్ద కోరికనైనా కోరండి, అది పెద్దగా ఉండాలి. చిన్న చిన్న కోరికలతో మీరు నాశనం చేసుకోవద్దు. పెద్ద కళ కనండి, విశ్వాన్ని అడగండి, పదే పదే ఊహించండి. ఒక్కసారి మీరు పెద్దగా మీరు కోటేశ్వరుడిగా ఉండి ఆ ప్రజెంట్గా మీరు కోటేశ్వరుగా ఉన్నప్పుడు మీరు ఎలా ఉండేవారు, ఎలా ఉంటారు, ఎలా ఎంజాయ్ చేస్తారు, ప్రతిదీ మీరు హ్యాపీనెస్ కొనగలుగుతారు. మీరు లోపల ఫీల్ అయ్యి మీరు ఊహించండి. ఒక కోట్ వేసుకొని, ఒక మంచిగా బ్రాండెడ్ బట్టలు వేసుకొని, ఒక స్టేజ్ మీద ఉండి ఇలా మంచిగా ఒక సక్సెస్ఫుల్ మ్యాన్గా ఉన్నానని మీరు ఊహించినప్పుడు పదే పదే అలా మీ మైండ్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు అది ఏదైనా సరే కానీ మీకు ఇవ్వడం జరుగుతుంది. అది అంతా మీరు చేయాల్సింది మీ నమ్మకంతో చేయాలి. కాదు కూడదు ఇవన్నీ నెగటివ్ని మీరు ఆలోచిస్తే ఇగో మీరు ఏం అడిగినది ఇవ్వదండి. అర్థమైందా? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.